ఈ రోజున మరి 21వ మండలికాల ధ్యానాల్లో మేమందరము కూడా హాజరవున్నట్లు మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు ఇస్తున్న కాపుదలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, మా జీవితాలలో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క మండలికాల ధ్యానాల్లో పాల్గొనే కృపను మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. మీకే స్తుతులు నాయనా, మీకే స్తుతులు ప్రభా. ఏ రీతిగా స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. గొప్ప దేవా, మరి ప్రతి సంవత్సరం ఈ సమయంలో ప్రభా, మరి ఎవరెవరైతే నీకు దూరం అయిపోయారో, ఏ విషయాల్లో నీకు దూరంగా ఉన్నారో, ఏ పనుల్లో మీకు దూరంగా ఉన్నామో దేవా, మరి ఇంకొక అవకాశాన్ని మీ వైపు తిరగడానికి, మరి యొక్క డివోషన్స్లో పాల్గొనడానికి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. తండ్రి, మీ క్రియలను ధ్యానించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను. మరి మీ క్రియలను మేము ధ్యానిస్తున్నప్పుడు మరి నాయన, ఏ విషయాల్లో ప్రభువా మరి మేము వెనక్కి వెళ్ళిపోతున్నామో మాకు గ్రహింపు దయచేయండి, నడిపించమని అడుగుచున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, మరి ఈరోజు ధ్యానకర్త అయిన ప్రసాదరావు పాస్టర్ గారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మరి పాస్టర్ గారి చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ఆయన మాట్లాడే ప్రతి మాట ద్వారా ప్రభా మరి మా హృదయాల్లో కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం ప్రభా. దేవా, మరి నాయన, మరి ఏ విషయంలో మేము నాయన, ఏ విషయాన్ని బట్టి మీకు దూరం అవుతున్నామో తండ్రి మాకు గ్రహింపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి 40 రోజులు కూడా ప్రభా మేము వచ్చి వెళ్తూ ఉంటే మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు నాయన. మాకు గ్రహింపు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఈ రోజుని చూడలేకున్నారు. మమ్మల్ని అయితే మీరు ప్రేమించి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి డివోషన్స్లో పాల్గొనే కృపతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు ప్రభా. దేవా, మరి నాయన, ఇక్కడ మేము ఉన్నాము అంటే మీ ప్రణాళికలో మేము ఉన్నాం ప్రభా. దేవా, మా పట్ల మీకు ఒక ప్రణాళిక ఉన్నదని మేము గ్రహించి ప్రభా, నీ ప్రణాళికలో మేము నడవటానికి మా సొంత ప్రణాళికలను మేము ప్రక్కన పెట్టి ప్రభా, నీ ప్రణాళికలో మేము నడువున్నట్లు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి దుష్టుడు నాయన, మరి నీ వైపు తిరిగి మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవా, నీలో మరి మేము బలపడినప్పుడు ప్రభా, మరి వెనక్కి లాగాలని మరి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రభా, నీ శక్తితో నాయన మరి సైతాన్ని ఎదిరించే బలముతో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుచున్నాం ప్రభు. తండ్రి, ఏ ఒక్కరము కూడా ప్రభా ఒట్టి చేతులతో మేము ఇంటికి వెళ్ళకుండా దేవా మరి నీ మాటలతో మా హృదయాన్ని నింపుకొని ప్రభా, మరి నాయన, మరి ప్రతిరోజు కూడా ప్రభా ఎంతో వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభా మరి సంపూర్ణమైన మరి నాయన మరి ప్రత్యక్షత మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. తండ్రి, మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. అలాగే ప్రభా, ఇంకా ఎవరైతే దారి మధ్యలో ఉండి మరి నాయన లేట్ అవ్వకుండా మరి రావాలని ఆశపడుతున్నారో ప్రభా, వారందరికీ మీరు సహాయం దయచేయండి, నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మరి నాయన, మరి ఈ సమయంలో ప్రభా మరి చిన్న బిడ్డలు, పెద్దవారు, మధ్య వయస్కులు మరి నాయన మరి అందరూ కూడా మరి ఈ యొక్క డివోషన్లో ఉంటున్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మరి నీ వాక్యంలో నాయన నీ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లు సహాయం దయచేయండి. పాడే ప్రతి పాట కూడా మరి నాయన ఎంతో ఆత్మీయంగా పాడగలిగే కృపతో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం దయచేయండి నాయన. మరి ఈరోజు యొక్క మరి నాయన అంశము సమయము గురించి పాస్టర్ గారు మాట్లాడుచుండగా ప్రభా మీరే సహాయం దయచేయండి, నడిపించండి ప్రభా. ఎక్కడ దుష్టుడికి అధికారం లేకుండా నాయన మేమందరము కూడా ప్రభా మీ బిడ్డలుగా ఉండున్నట్లు సహాయం దయచేయండి నాయన. మరి సైతానుడు మమ్మల్ని తండ్రి మరి నువ్వు పర్వాలేదు అనే మాటకి ఎంతగానో మరి మా హృదయాల్లో అది పనిచేస్తూ ఉంటుంది ప్రభా.
నీ వాక్యానుసారంగా నడిచే కృపతో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, మేము సరి చేసుకునే హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మరి సరి చేసుకుంటున్నప్పుడు ప్రభా నాయనా, నీ ప్రత్యక్షత మేము పొందుకున్నప్పుడు ప్రభా, మాలో ఉండే సంతోషం, సమాధానం మా చుట్టుప్రక్కల వాళ్ళకి కూడా మేము పంచడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. దేవా, నడిపించమని అడుగుచు అన్ని సమయాల్లో చాలిన దేవుడిగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన దగ్గర ఉన్న శిలువ ధ్యానాల కీర్తన పుస్తకంలో నుండి 8వ కీర్తన, ఆహా ఎంతటి శ్రమల పొందితీవయ్యో దాహమాయను నీకు సిలువపై అనే కీర్తన పాడుచు ఆరాధనలోనికి ప్రవేశించుదాం. ఎంతటి శ్రమల పొందితివయ్యో దాహమాయను నీకు సిలువపై ద్రోహులందరూ గూడిరయ్యో నీదు దేహంబు బాధించిరయ్యో ఎంతటి శ్రమల పొందితివయ్యో దాహమాయను నీకు సిలువపై దుష్కర్ములకు నప్పగించేనా యూద ఇస్కరియోతని శిష్యుడు తస్కరించిన వాని భంగిన నిన్ను నిష్కారణముగాను వటీరా ఎంతటి శ్రమల పొందితివయ్యో దాహమాయను నీకు సిలువపై కలుషాత్ములందరూ గూడిరా నిన్ను పలు విధంబుల హింస పెట్టిరా తలపై ముళ్ళ కిరీటము చియా సిలువ నీతోనే మోయించిరా ఎంతటి శ్రమల పొందితివయ్యో దాహమాయను నీకు కాలు సేతుల యందు వారాలు ఇనుప చీలల దిగగొట్టి రయ్యయ్యో జాలి సుమంతైన జూపకవారు గేలి చేయుచు బాధ పెట్టిరా ఎంతటి శ్రమల పొందితివయ్యో దాహమాయను నీకు సిలువపై తగ్గింప రాణువారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనసు దాని నొల్ల
నీకువయ్యో దాహమాయను నీకు సిలువపై. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేకాదస్తులను తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును మీవే ఉన్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవము ఉన్నవనియు నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 143 జీ జ్యోతి వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనల్ని నడిపిస్తారు. లెంటులోని 21వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము సంకీర్తన 143వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందుము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగజేయకుము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చియున్నాను,
నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపజేయము. ఈ పాఠ్యభాగం ఇంత పర్యంతము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుండి 9 వచనముల భాగము శ్రీ కె సుబ్బారావు గారు చదువుతారు. లెంటులోని 21వ తేదీ దేవుని వాక్యము యోహాను వార్త 7 నుంచి 9 వరకు. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదులు పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడు కోరువాడెవడను తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకంలో కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది. లోకము మిమ్మల్ని దేశింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచి ఉండేను. ఈ వాక్యం పర్యంతరము. ఓ దేవ ప్రభువా కనుక స్తోత్రం కలుగుగాక. దయచేసి కూర్చునండి. ఈరోజు మన ధ్యానాంశము సమయము అనేటువంటి అంశం మీద మనల్ని రెవరెండ్ డి ప్రసాదరావు గారు ధ్యానంలోనికి నడిపించడానికి మన మధ్యలో వారు సిద్ధంగా ఉన్నారు. వారు ధ్యానంలోనికి నడిపించక మునుపు మనమందరము కలిసి మన దగ్గర ఉన్నటువంటి సిలువ ధ్యానాల పుస్తకంలో నుండి 61 కీర్తన, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించి నీ దివ్య చరణం అనే కీర్తన పాడచ్చు. వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించి నీ దివ్య చరణం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించి నీ దివ్య చరణం. అపవాది క్రియలందు బందీనైతిన్, కృపా చూపి నన్ను విముక్తుని చేయుము.
అపవాది క్రియలందు బందీనైతి, కృప చూపి నన్ను విముక్తుని చేయుము, విపరీత గతి మీరు మోకి ప్రభావింపనిమ్ము, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నింపు, మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నింపు, చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపరచితి నేను అపరాధినై, నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపరచితి నేను అపరాధినై, హరితాపమును వంచింతి, నాదు పాపము క్షమించు దేవా, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. పాప భారము తోడ అరుదించితి, నేర తీర్చుము శాంతి జలములతో, పాప భారము తోడ అరుదించితి, సేద తీర్చుము శాంతి జలములతో, నీ ప్రేమ రుధిర సబంధి, శాప భారము తొలగించు దేవా, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈరోజు మన అంశం ఏంటంటే సంయమం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు దేవాన్ని మీకు స్తుతులు, నేను మీకు స్తోత్రములు తెలియచేయుచున్నాను. దేవా 20 దినములు శ్రమకాలంలో దేవా మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రతిరోజు మీరు సహాయం చేస్తున్నారు.
21వ రోజులోకి ప్రవేశించున్నగా దేవా, ఇప్పుడు మీ వాక్యము ధ్యానించుచున్నగా నా నోటి మాటలు మా అందరూ హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారముగునుగాక. ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే సమయం. చదవబడిన వాక్య భాగములు యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు, అదే విధముగా ఉత్తర ప్రత్యుత్తరం నుంచి 143వ సంకీర్తనం మనం చదువుకున్నాం. ఈరోజు లేఖన భాగం చూసినట్లయితే మనం ఏం చూడవచ్చంటే, ఈరోజు లేఖన భాగంలోంచి యేసుక్రీస్తు జీవితంలో కొన్ని క్లిష్ట క్షణాలు మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు సహోదరులు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు యోదయ ప్రాంతానికి వెళ్ళమంటున్నారు, నీవు కనపరుచుకో అని చెప్తున్నారు. నీవు కనపరుచుకో అని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా సమయం ఇంకనూ రాలేదు అంటున్నాడు. ఎందుకు ఆయన సమయం ఇంకనూ రాలేదు అంటున్నాడంటే, ఆయన ఏంటంటే ఎవరి సమయములో అది ఏంటంటే ఆయన యోధా ప్రాంతంకి వెళ్తే అక్కడ నిర్బంధిస్తారు. అక్కడ అది దేవుని తండ్రి సమయము కాదు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు సమయాన్ని ఎలాగ చూస్తున్నాడు, లోకానుసారముగా మనము సమయాన్ని ఎలాగో చూస్తాము అన్న తేడాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు సమయాన్ని ఎలాగో చూస్తున్నాడు, మనము లేకపోతే వేరే లోకస్తులైన సమయాన్ని ఎలాగ చూస్తాము అన్నది తేడాన్ని మనం చూసుకోవచ్చు. అదే కీర్తన గ్రంథం నుంచి ఈరోజు చదవబడిన 143వ సంకీర్తనలో ఇక్కడ కీర్తనకారు మొరపెట్టుచున్నాడు. ఏమని మొరపెట్టుచున్నాడంటే, దేవా మీ చిత్తములో లేకపోతే మీ ప్రణాళికలో నన్ను నడిపించు, లేకపోతే నీ జ్ఞానాన్ని చొప్పున నన్ను నడిపించు అని కీర్తనకారుడు 143వ సంకీర్తన 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని చెప్తున్నాడు. అందుకనే ఈ శ్రమకాలంలో మనం 2 విషయాల్లో విధేయత చూపించాలి. ఒక విషయం ఏంటంటే దేవుని ప్రణాళికలో మనం నడవాలి, లేకపోతే దేవుని చిత్తానుసారంగా నడవాలి. రెండవదిగా ఏంటంటే దేవుని చిత్తానుసారముగానే నడవటం కాదు, కానీ దేవుడు సమయంలో మనం నడవాలి. అది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ఏంటంటే సిలువ వేయబడతాడు యెరూషలేం ప్రాంతంలోనే, కానీ ఇక్కడ వెళ్ళను అంటున్నాడు. ఎందుకనగా అది తండ్రి సమయం కాదు. దేవుడి చిత్తమే, కానీ తండ్రి సమయం కాదు. అందుకనే మనం 2 విషయాల జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు. ఒకటి, నేను దేవుడి చిత్తంలో నడుస్తున్నామా లేదా, దేవుని ప్రణాళిక చొప్పున నడుస్తున్నామా లేదా మొదటిగా. రెండవదిగా ఏంటంటే దేవుని సమయములో నడుస్తున్నామా లేదా అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు ఏంటంటే లేఖన భాగం నుంచి 3 విషయాలు మనం తెలుసుకుందాం. మనం మొదటిగా ఏంటంటే దేవుని సమయం కోసము వేచి చూచుట. దేవుని సమయం కోసం వేచి చూచుట. ఇక్కడండి యేసుక్రీస్తు గలిలియా ప్రాంతంలో ఏంటంటే బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. గలిలియా ప్రాంతంలోనే లేకపోతే చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. కానీ యోదయ ప్రాంతానికి ఆయన వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు యోదయ ప్రాంతానికి అంటే సమాధానం కూడా అక్కడే ఇచ్చున్నాడు. యోధా పెద్దలు అతని చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎక్కువగా చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు చంపాలని చూస్తున్నారంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ చూసినట్లయితే 38 సంవత్సరముల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడిని ఆయన స్వస్థపరిచున్నాడు. స్వస్థపరిచినందుకని బాధ ఏమీ కాదు వాళ్ళకి. ఏ రోజున స్వస్థపరిచున్నారంటే సబ్బాతు దినము రోజు ఆయన స్వస్థపరిచున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు పెద్దగా ఏమో అనుకోలేదు. కానీ ఆయన తర్వాత ఏమంటున్నాడంటే, తండ్రితో తను తాను సమానం చేసుకుంటున్నాడు. నేను తండ్రి ఒకటై ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. ఈ మాటలను బట్టి
యోధా పెద్దలు ఏంటంటే ఆయన చంపటానికి మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు యోధా పెద్దలంటే యోధా మతస్థులు, పరిసేయులు, సద్దుకాయలు, అదే విధముగా ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీళ్ళని యేసు క్రీస్తుని ఈ మాటను బట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనాన్ని బట్టి మరి ఎక్కువగా చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు భయపడి వెళ్ళట్లేదా యోధా ప్రాంతం అంటే? అది సమస్య కాదు. యేసుక్రీస్తు భయపడి వెళ్ళకపోవడం కాదు, కానీ ఆయన యెరూషలేములోకి వెళ్తే అక్కడ నిర్బంధిస్తారు. కానీ అది తండ్రి సమయం కాదు, అందుకనే వీళ్ళు వెళ్ళట్లేదు. ఆయన భయంతో వెళ్ళకపోవడం కాదు, కానీ తండ్రి చిత్తానికి లేకపోతే తండ్రి సమయానికి ఆయన ఏంటంటే లోబడుతున్నాడు, లేకపోతే తండ్రి సమయానికి ఆయన ఏంటంటే విధేయుడుగా ఉన్నాడు, అందుకే వెళ్ళట్లేదు. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము గలిలయ ప్రాంతంలోనే ఆయన బోధిస్తున్నాడు. దేవుని రాజ్యము గురించి ఆయన బోధిస్తున్నాడు, లేకపోతే ప్రకటిస్తున్నాడు. ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నాడు అంటే 7 నెలల నుంచి, సుమారు 7 నెలల నుంచి అక్కడే ఆ ప్రాంతంలో ఉండిపోయాడు. దగ్గర అదే చుట్టుమూలా తిరుగుతున్నాడు, నలుమూలా తిరుగుతున్నాడు అక్కడే. దీన్ని బట్టి ఏంటంటే ఆయన పరిచర్య కూడా సన్నగిలింది, కొంచెం తగ్గింది. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, కానీ పరిచర్య కొద్ది తగ్గింది. ఎందుకంటే ప్రాముఖ్యమైన పట్టణాలకి ఆయన వెళ్ళట్లేదు. ఒకటి ఏంటంటే యెరూషలేము ప్రాంతానికి వెళ్ళట్లేదు, యోదయ ప్రాంతానికి వెళ్ళట్లేదు. రెండోది ఏంటంటే కాపర్నాము ప్రాంతానికి, ముఖ్య పట్టణాలకి ఆయన వెళ్ళట్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే ఎందుకు వెళ్ళట్లేదు అంటే కాపర్నాము పట్టణములో ఏంటంటే ఆయన వెంబడించువారు అనేకులు ఆయన వదిలి వెళ్ళిపోయారు. అనేక మంది ఆయన వెంబడించువారు వదిలి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అంటే ఆయన మాటలు కఠినముగా ఉన్నాయి, వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు ఆయన మాటలు. ఏమైనా మాట్లాడుచున్నారు యేసు క్రీస్తు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే మీరు మనుష్య కుమారుడు శరీరము తింటే కానీ, మనుష్య కుమారుడు రక్తము తాగితే కానీ మీలో నిత్య జీవము ఉన్నదు అని చెప్తున్నాడు. అవి తాగుతేనే, తినతేనే మీకు నిత్య జీవం వస్తుంది అంటున్నాడు. ఈ మాటలను బట్టి వాళ్ళు చాలా గాయపడ్డారు, ఆయన వెంబడించు వారు చాలా గాయపట్టి ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఎందుకనగా ఈ మాటలను వాళ్ళు ఏంటంటే లిటరల్గా తీసుకుంటున్నారు, సింబాలికల్గా తీసుకోవట్లేదు, కానీ లిటరల్గా తీసుకుంటున్నారు. మేమేంటి, యేసుక్రీస్తు రక్తం తాగటం ఏంటి? యెహోవా దేవుడు మాకు సెలవిచ్చాడు, జంతువుల్లో కూడా ఒక్క రక్తపు పొట్టు కూడా ఉండకూడదు, అలాగంతా రక్తం అంతా పారివేసి అప్పుడు మీరు తినమంటున్నాడు. యెహోవా దేవుడు మాకు సెలవిచ్చిన విరుద్ధంగా ఇతను మాట్లాడుతున్నాడు అని వాళ్ళ హృదయమును బాధ పెట్టుకుని వాళ్ళందరూ వదిలి వెళ్ళిపోతున్నారు, ఆయన్ని పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పండగల్లో 3 ప్రధాన పండగల్లో ఒక పండగ వచ్చింది. ఏంటంటే పన్నసాల పండగ. ఇది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సహోదరులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు గలిలియా ప్రాంతం వదిలిపెట్టి యోదయ ప్రాంతానికి వెళ్ళు. ఇది ఏంటంటే యోదయ ప్రాంతానికి వెళ్తే అక్కడ యూదులందరూ పండగకి వస్తారు. అనేక ప్రాంతాలను, యూదా ప్రాంతం మాత్రమే కాదు, అనేక ప్రాంతాల నుంచి ప్రజలు, యూదులు కానీ ప్రజలు కానీ వస్తారు, అన్య జనులు కూడా వస్తారు. వచ్చినప్పుడు నువ్వు అక్కడ కార్యాలు జరిగించు, అద్భుత కార్యములు జరిగించు, స్వస్థత కార్యాలు జరిగించు, అప్పుడు అనేక మంది నేను వెంబడిస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. అనేక మంది నేను వెంబడిస్తాను, నువ్వు మెస్సయ్య అయితే అక్కడికి వెళ్ళి నువ్వు నిరూపించుకో అని చెప్తున్నారు. వాళ్ళు అన్న దానిలో తంపు లేదు. నువ్వు మెస్సయ్య అయితే ఇదే నీకు సరైన సమయం. దేనికోసం అంటే ప్రకాశించటానికి సరైన సమయం. ఎందుకంటే యెరూషలేము పట్టణం ఒకటేంటే పండుగ, అదేంటే ప్రజావేదిక ఉంటుంది, అనేక మంది వెంబడిస్తారు ఆశ్చర్యకార్యాలు చేస్తే, అదేంటి జనాదరణ పొందుకోవచ్చు ఇక్కడ యేసుక్రీస్తు. అదే ఇక్కడ సహోదరులు అదే చెప్తున్నారు, నువ్వు మెస్సయ్య అయితే అక్కడ కార్యాలు చేసి
అక్కడ ఏంటంటే ప్రకాశించిదే సరైన సమయం అని చెప్తున్నారు. ఇదే విధముగా యేసుక్రీస్తుకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అక్కడ సాతాను కూడా ఇలాగే శోధిస్తుంది. సాతాను ఏమంటుందంటే, నీవు దేవాలయము శిఖరం మీద నుంచి కిందకు దుమ్ముకు. దేవుడు ఏంటంటే తన దేవదూతలకు ఆజ్ఞాపించి నీ పాదముకు రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎప్పుడైతే నువ్వు దేవాలయపు శిఖరం మీద కింద దుమ్ముకుతావో, నీకు భూమి మీదకి వచ్చినప్పుడు నీకు ఎటువంటి హాని కలగదో, అప్పుడు ప్రజలందరూ ఏంటంటే రక్షకుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి లోకమంతా నేను వెంబడిస్తుంది అని సాతాను ఇండైరెక్ట్గా అలా చెప్తుంది. అయితే యేసుక్రీస్తు శోధనకు లొంగలేదు. అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు చేస్తున్నట్లయితే, ఒకవేళ దేవాలయపు శిఖరం మీద నుంచి దూకినట్లయితే అందరూ ఆయన వెంబడించేవారు. ఇతను చూడు, మెస్సయ్య వచ్చేసాడు, ఆకాశం నుంచి దూకినా ఇతనికి ఏమీ కావట్లేదు, భూమి మీద సురక్షితముగా వస్తున్నాడు అని అందరూ ఆయన రక్షకుడుగా ఒప్పుకొని ఆయన వెంబడించేవారు. ఆయనకి ఇంకా అవసరం లేదు, సిలువ మీదకి వెళ్ళవలసిన అవసరం లేదు, శ్రమల పడవలసిన అవసరం లేదు, మనుషుల చేత మాట పడవలసిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు తృణీకరించారు. ఇక్కడ కూడా ఆయన సహోదరులు ఏమంటున్నాడంటే, నువ్వు యెరూషలేముకి వెళ్ళు, యెరూషలేముకి అక్కడ అద్భుతములు చేయి, స్వస్థత కార్యాలు అక్కడ చేయి, అక్కడ చేస్తే అనేక మందిని వెంబడిస్తారు, నువ్వు ప్రజాదరణ పొందుకోవచ్చు, నువ్వు ప్రసిద్ధి కావచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం సూచిస్తున్నారు అంటే, యేసుక్రీస్తుకి ఎందుకు సూచిస్తున్నారంటే, వాళ్ళు లోక సమయాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నారు, లోక సమయాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, నువ్వు గొప్పవాడు అయిపో అని యేసుక్రీస్తుకి తన సహోదరులు చెప్తున్నారు. ఎందుకనక వాళ్ళు ఎలాగ బతుకుతున్నారంటే, లోకపు విలువల ప్రకారం బతుకుచున్నారు, లోకపు మన్నల కోసము వాళ్ళు బతుకుచున్నారు. కాబట్టి వాళ్ళు అలాగ సూచిస్తున్నారు. ఎందుకనగా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కారణం ఏంటంటే, వాళ్ళ మాటలు కానీ వాళ్ళ పనులు కానీ యోధా పెద్దలకి శత్రుత్వం ప్రేరేపించదు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా, వాళ్ళు యేసుక్రీస్తు కుటుంబానికి చెందినా సరే, యూదులకి యేసుక్రీస్తు సహోదరులకి ఎటువంటి సమస్య లేదు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఆయన గలిలియా ప్రాంతంలోనే ఉండిపోయాడు అన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఉండిపోయాడు అంటే, ఒక ఉదాహరణగా వాళ్ళని సంరక్షించటానికే ఆయన ఉండిపోయాడు. ఒకటి ఏంటంటే, సంరక్షించడానికి ఉండిపోయాడు. ఒకవేళ యేసుక్రీస్తు వాళ్ళతో పాటు యెరూషలేము పట్టణానికి పండుగకి వెళ్ళినట్లయితే, వాళ్ళు ఏంటంటే యూదులందరూ యేసుక్రీస్తుతో వాళ్ళ సహోదరులను కూడా గుర్తిస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రాణంతో పాటు ఈ సహోదరు ప్రాణము కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఒకవేళ యేసుక్రీస్తు వెళ్ళినట్లయితే ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వాళ్ళని సంరక్షిస్తున్నాడు. రెండవదిగా, యూదుల దృష్టి వీళ్ళ మీద లేదు. కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు పరిచర్యలో వీళ్ళు లేరు. కాబట్టి యూదుల దృష్టి ఎవరి మీద ఉందంటే యేసుక్రీస్తు మీద ఉంది, కానీ వాళ్ళ సహోదరుల మీద యూదుల దృష్టి లేదు. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఇక్కడ నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎప్పుడూ మీతోనే ఉంది అంటున్నాడు. యేసుక్రీస్తు ఎవరి సమయం కోసం ఎదురు చూస్తున్నాడంటే, తండ్రి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే అనుకూలమైన సమయం గురించి ఎదురు చూస్తున్నాడు, సరైన సమయం గురించి ఎదురు చూస్తున్నాడు. ఇది ఏం సూచిస్తుంది అంటే, భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఒక నిర్దిష్టమైన సమయంలో జరగాలది. ఒక భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన సంగతి జరగాలి.
ఆ ప్రత్యేకమైన సంఘటన ఒక నిర్దిష్టమైన సమయంలో జరగాలి. ఆ సమయం కోసం యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. ఈ సమయాన్ని మార్చడానికి లేదు, ఎందుకంటే ముందుగానే ఏర్పాటు చేయబడి ఉన్నది, దాన్ని మార్చడానికి అస్సలా లేదు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు యేసుక్రీస్తు. అందుకే వాళ్ళతో వెళ్ళలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు యూదా ప్రాంతంలో అడుగు పెట్టిన వెంటనే ఈ నిర్బంధిస్తాడు. అది మరణానికే నడుస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఏంటంటే కంగారు పడట్లేదు, భయపడట్లేదు. ఆయన ఏంటి ఒక ప్రయోజనముకై ఎదురు చూస్తున్నాడు, ప్రయోజనముకై ఎదురు చూస్తున్నాడు ఆయన. మనము కూడా ఈ శ్రమకాలంలో ఏంటంటే ఎదురు చూసే వారిగా ఉండాలి. శ్రమకాలం ఏంటంటే ఆకర్షణీయమైన కాలము కాదు. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, పాపములు ఒప్పుకోవాలి. కానీ కాలం ఏంటంటే పరిశుద్ధమైన కాలం. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మనం ఎదురు చూసే కాలం ఇది. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 143వ సంకీర్తన 6వ వచనములో ఏమంటున్నాడంటే ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుంది అని కీర్తనకారుడు 143వ సంకీర్తన 6వ వచనంలో అంటున్నాడు. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు. దేవునిలో వేచి చూసమంటే ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది. ఎండిపోతాం, అనిశ్చిత, ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వేచి చూశాడు. ఏం నిరూపిస్తున్నాడు అంటే మనం వేచి చూసిన సమయం ఏంటంటే వృధాగా పోదు, వేస్ట్ టైం కాదది. దేవునిలో వేచి చూసిన సమయము వృధా సమయము కాదు అని యేసుక్రీస్తు నిరూపించాడు. ఇక్కడ ఓసారి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ అందరికీ తెలిసినదే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు అని రాయబడి ఉంది. ప్రతి దానికి సమయము కలదు. దేవుడు ఏంటంటే ఆలస్యము చేయవచ్చేమో కానీ తిరస్కరించడు ఆయన. ఈ సమయంలో ఏంటంటే మనం సిద్ధపరుస్తూ ఉంటాడు. సమయంలో మనం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఒకవేళ మన అనేక సమస్యలో కూరుకుని పోయి ఉండవచ్చు, ఏది జీవితంలో ముందుకి వెళ్ళకపోవచ్చు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏంటి దేవా ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మౌనముగా ఉంటాడు ఒక్కొక్కసారి. ఆ మౌనం ఏంటంటే మనం ఆ సమయంలో ఏంటంటే వృధాగా అయిపోతున్న సమయం అనుకోవటానికి ఏం లేదు. ఆ సమయంలో దేవుడు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఇక్కడ ఏంటంటే ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా భయంతో ఎదురు చూడట్లేదు, కానీ విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. అదే విధముగా మనం కూడా ఈ లోకంలో కంగారు పడకుండా దేవునిలో ఎదురు చూడాలి. ఎప్పుడైతే దేవునిలో వేచి చూసినట్లయితే నూతన బలము పొందుకుంటాం. మనం వేచి చూసినట్లయితే నూతన బలము పొందుకుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో అదే చెప్తుంది. ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందెదరు. ఆ టైం, ఎదురు చూసే టైం ఏంటంటే అది వేస్ట్ టైం ఏమీ కాదు. ఆ టైంలో దేవుడు అంటే మనం సిద్ధపరుస్తాడు. ఆయన ప్రణాళిక కోసం మనం సిద్ధపరుస్తాడు. ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చడం కోసం ఆయన సిద్ధపరుస్తూనే ఉంటాడు. అది వేస్ట్ టైం ఏమీ కాదు. అది ఎప్పుడైతే మనం వేచి చూస్తామో నూతన బలం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు సమయము అనే అంశంలో మొదటి విషయం ఏంటంటే దేవుని సమయం కోసం ఎదురు చూసిన వేచునుత, దేవుని సమయం కోసం వేచునుత. రెండవదిగా ఏంటంటే దేవుని సమయంలో పనిచేయాలి. దేవుని సమయంలో పనిచేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి తన సహోదరులు వచ్చి యోదయా ప్రాంతానికి వెళ్ళమంటే ఆయన ఏమంటాడంటే తిరస్కరించాడు వాళ్ళని. కథ ఇంతటితో ముగిసిపోలేదు. తర్వాత 10వ వచనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు బహిరంగంగా కాకుండా రహస్యంగా పన్నగ్గా వెళ్ళి ఉన్నాడు. యోధా ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన ఏంటంటే గలిలయ ప్రాంతంలోనే నిరంతరం ఉండిపోలేదు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ముందుకు అడుగు వేసి ఉన్నాడు. సరైన సమయంలోనే అడుగు ముందుకు వేసి ఉన్నాడు. ఆయన యోదయా ప్రాంతంలోనే నిరంతరం ఎప్పుడు ఉండిపోలేదు ఆయన.
కానీ సమయం వచ్చినప్పుడు, సరైన సమయం వచ్చినప్పుడు అడుగు ముందుకు వేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనం చూసినట్లయితే దేవాలయం ఆవరణలోకి ఆయన వెళ్ళి బోధిస్తున్నాడు. అక్కడ యూదులు ఏంటంటే బోధకు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇతని పాండిత్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇతను చదువుకోలేదు కదా, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే యేసుక్రీస్తు ఏంటంటే ఎదురు చూస్తున్నాడు, కానీ ఆయన ఏంటంటే ఈ వాజ్ నాట్ ప్యాసివ్. అంటే ఏంటంటే యాక్టివ్గా లేడని కాదు, అక్కడ ఒక ప్రయోజన నిమిత్తము ఆయన దేవులో ఎదురు చూస్తున్నాడు. ఏంటంటే ఆయన ప్రతి అడుగు ఏంటంటే దేవుని సమయానికి అనుగుణముగా వేస్తున్నాడు. దేవుడి చిత్తానికి ప్రతి అడుగు అనుగుణముగా వేస్తున్నాడు ఆయన. అందుకనే మనకు కూడా దే షుడ్ బి ప్రాపర్ బ్యాలెన్స్. ఏంటంటే ఎప్పుడు ఎదురు చూడాలి, వేచి చూడాలి, ఎప్పుడు దేవుల్లో ఎప్పుడు మనం పని చేయాలి అనే దానికి ఏంటంటే మనం ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడంటే మనం ఎప్పుడు బ్యాలెన్స్ తీసుకోవాలి, ఎప్పుడు వేచి చూడాలి దేవుల్లో, ఎప్పుడు మనం పని చేయాలి, ఎప్పుడు ముందుకు సాగాలి అనే దానికి మాత్రం చాలా బ్యాలెన్స్ అవసరం క్రైస్తవ జీవితంలో. లోకం ఏం చెప్తుందంటే ఇప్పుడే చేయి, తర్వాత నీకు అవకాశము దొరకదు అని లోకం చెప్తుంది. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్పినప్పుడు చెయ్యి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు పరిచర్య అంటే కంగారుగా ఏం జరిగిపోలేదు. అక్కడ అడావుడుగా పరిగెట్టలేదు యేసుక్రీస్తు. నిలకడగానే సిలువు వైపు నడిచున్నాడు. నిలకడగా సిలువు వైపు నడిచున్నాడు. ఆయన చేసిన ప్రతి స్వస్థత, చెప్పిన ప్రతి ఉపమానము, అదేవిధంగా తండ్రితో గడిపిన ప్రతి సమయము, ప్రతి నిమిషము ఏంటంటే చివరికి ఎక్కడ నడిపించింది అంటే మానవ జాతి విముక్తి కోసమే అది చివరికి నడిపించింది. యేసుక్రీస్తు ఏమి చేసినా సరే చివరికి అక్కడికే నడిపించింది. ఇదే మనకి సంకీర్తన 143వ సంకీర్తనలో ప్రతిధ్వనిస్తుంది. ఈ మాటలే ప్రతిధ్వనిస్తాయి. ఏమంటున్నాడంటే 143వ సంకీర్తన 8వ వచనంలో ఏమంటే నీ యందు నేను నమ్మకి ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వరము నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ శ్రమకాలంలో మనం ఒట్టినే కూర్చోవడం కాదు, కానీ అదేంటంటే ఇది మనకు సిద్ధపాటు సమయం. దేనికి సిద్ధపాటు అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఏదైనా విషయాన్ని పిలిచినప్పుడు ముందుకు సాగిపోవడానికి ఇది సిద్ధపాటు సమయము. దేవుడు ఒక్కోసారి పిలవటానికి ఉంటాడు సిద్ధముగా, ఏదో పని చేయమని, కానీ ఆ ముందు మనం సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపాటు సమయము, ఇప్పుడు సిద్ధపాటు సమయంలో ఉన్నాం. సిద్ధపడాలి. మనం సిద్ధపడినప్పుడు ఏదో ఒక రోజు దేవుడు పిలుస్తాడు మనం ఏదో పని చేయమని, దానికి మనం సిద్ధపడుతూనే ఉండాలి దేవుడు పిలిచేంత వరకు. ఉపవాసం ఏం చేస్తుందంటే దేవునిలో ధ్యాస మనకి పెంచుతుంది. ఉపవాసం, ప్రార్థన ఏంటంటే మన చెవులు దేవుడు స్వరాన్ని వినటానికి సిద్ధపరుస్తుంది ప్రార్థన. అదే విధంగా కనికర కార్యములు చేసినట్లయితే, మంచి కార్యములు చేసినట్లయితే దేవుని హృదయానికి సమీపముగా మనం వెళ్తాం. ఇక్కడ యేసుక్రీస్తు అంటే యోదయ ప్రాంతంలో బోధిస్తున్నాడు, ప్రజల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకోటి పరిచర్య చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేము పట్టణానికి లేకపోతే యోదయ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాడు యేసుక్రీస్తు. ఎక్కడ ఈరోజు మన జీవితాలు శ్రమకాలంలో మనం పని చేయవచ్చు, ఎంతో కష్టపడవచ్చు, కానీ దానికి ప్రతిఫలం ఉండకపోవచ్చు. మనం దేనికోసం పనిచేస్తున్నాం? మన మహిమ కోసం పనిచేస్తున్నామా, లేకపోతే దేవుని మహిమ కోసం మనం పనిచేస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిస్తీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఎందుకనగా మీరు ఇచ్చయించుకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకును మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఈ సమయాన్ని మనం ఏంటంటే దేవునిలో విశ్వాసంగా ఉండాలి. ఈ సమయంలో మనం అంత మాత్రమే కాదు,
కష్టంలో ఉన్న వాళ్ళని దర్శించాలి, ఓదార్చాలి, ఇంకైనా సువార్తను ప్రకటించాలి. అప్పుడు ఏంటంటే దేవుడు తన సమయంలో ఆయన ఏంటిదే మన ఫలాన్ని ఇస్తాడు. దేవుడు తన సమయంలో మనకి ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి రెండవదిగా ఏంటంటే మనం దేవుని సమయంలో పనిచేయడం నేర్చుకోవాలి. మొదటిగా ఏంటంటే దేవుడు సమయం కోసం వేచి చూడాలి. రెండవదిగా ఏంటంటే దేవుని సమయంలో మనం పని చేయాలి. మూడవదిగా ఏంటంటే దేవుని సమయం మీద నమ్మకం ఉంచాలి. దేవుడి సమయం మీద నమ్మకం ఉంచాలి. ఇక్కడ ఈ కథలో విచారకమైన విషయం ఏంటంటే ఆయన సహోదరులు కూడా ఆయన నమ్మట్లేదు. ఇది ప్రవచన నెరవేర్పే. ఓసారి కీర్తన గ్రంథం నుంచి 69వ సంకీర్తన 8వ వచనం చూసినట్లయితే నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుణ్ణైతిని అని రాసి ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే నా తల్లి కుమారులకనే ఉంటుంది. అంటే ఏంటంటే యేసేపు సహజ సిద్ధమైన తండ్రి కాదు యేసుకి. కాబట్టి ఇది ప్రవచన నెరవేర్పే. ఈ సహోదరులు దేనికోసం చూస్తున్నారంటే ఒక వేది కోసం చూస్తున్నారు, కీర్తి ప్రతిష్టల కోసం చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఎలా చూస్తున్నాడంటే ఒక మార్గంగా, అతను త్యాగం చేయడానికి ఒక మార్గంగా చూస్తున్నాడు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం వచ్చి ఉన్నది. ఎప్పుడైనా మీ సమయం ఎప్పుడూ ఉన్నది. ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నన్ను ద్వేషిస్తుంది. కారణం ఏమిటి అంటే వాళ్ళ క్రియలను, లోకపు క్రియలను చెడ్డవని సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఆయన సమయము యేసు క్రీస్తుకి ఏంటంటే ఆ సమయం కరెక్ట్గా తెలుసు. ఆ సమయం ఏంటంటే పండుగ సమయం కాదు. ఆయన సమయం ఏంటంటే ఎప్పుడు మొదలవుతుందంటే ఆయన నిర్బంధించినప్పుడు, శిలువ మీద వేలాడినప్పుడు ఆయన సమయం మొదలవుతుంది. దానికోసం ఏంటంటే వేచి చూడాలి, దేవుని మాటలు నమ్మాలి, ఆయన సమయం మీద నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన తండ్రి చేతిలోంచి దేవుని ఉగ్రత అనే పాత్రను తీసుకుంటాడో ఆ సమయం ప్రారంభమవుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏం వెనకడుగు వేయట్లేదు, వెళ్ళటానికి సంకోచించట్లేదు. ఆయన దేవుని ప్రణాళికను నమ్ముచున్నాడు, దేవుని సమయాన్ని నమ్ముచున్నాడు. ఈ లెంట్లో కూడా, శ్రమకాలంలో కూడా మనం దేని ఇంకా చూడాలంటే సిలువ వెంకే మనం చూడాలి. యేసుక్రీస్తు జీవితాన్ని దారపోసి ఉన్నాడు, ఆయన రక్తం మొత్తము చిందించున్నాడు. చివరగా ఆయన ఏమంటున్నాడంటే సమాప్తమైంది అంటున్నాడు అన్నమాట. ఈ మాట ఏంటంటే నిత్యత్వంలోనికి ప్రతిధ్వనిస్తుంది. ఇదే సేమ్ ఏంటంటే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 143వ సంకీర్తన 9వ వచనంలో ఇదే నమోదు చేస్తున్నాడు కీర్తనకారుడు. ఏం నమోదు చేస్తున్నాడంటే యెహోవా నీ మరుగు చొచ్చి ఉన్నాను, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపింపుము అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఎలాగ దేవుడి చిత్తంలో మరుగు చేసుకుంటున్నాడు. తాను చనిపోయిన నువ్వు తిరిగి లేస్తాను అనే నమ్మకము కలిగి ఉన్నాడు. దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నాడు. దేవుని సమయం మీద నమ్మకం కలిగి ఉండటం అంటే అంత ఈజీ ఏమి కాదు, కష్టమే అది. ఎందుకనగా మనకు కూడా శత్రువులు ఉంటారు, మనకు కూడా భయాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఒడ్డుకు చేరుతామా, దేవుడు ఎప్పుడు ఒడ్డుకు చేరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కృషించిపోతూ ఉంటాం. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు తండ్రి సమయం మీద నమ్మకం ఉంచున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ గొల్కతా నుంచి, సిలువ నుంచి ఈస్టర్ వరకు ఆయన దేవుడు తీసుకుని వెళ్ళాడు. అంటే సిలువ మరణం నుంచి పునరుద్ధానుడయ్యేంత వరకు యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుని సమయం మీద నమ్మకం ఉంచుతామో మన కష్టకాలంలోంచి ఆనందకరమైన దినముల్లోని తీసుకుని వెళ్ళే సామర్థ్యము కలిగిన వాడు దేవుడు. ఎందుకనగా ఆయనే అంతా చేసేది. కాబట్టి
ఆ దేవుని సమయం మీద నమ్మకం ఉంచాలి. చివరగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక వాగ్దానం ఇవ్వబడింది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కొలుగుతే సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము అని రాసింది. మనం ఎంత కష్టకాలంలో ఉన్నను, గాఢాంగకారపు లోయలో సంచరించును, దేవుని సమయంలో ఏంటంటే అన్నిటి నుంచి మనం విడిపించగలడు ఆయన సమయంలో. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మన సమయాన్ని, మన ప్రణాళికలను, అదేవిధంగా మన నొప్పిని, మన సంతోషాన్ని అంతయు ఆయన చేతిలో పెట్టాలి. అన్నీ ఏంటంటే ఆయనకి లోపరచాలి. మనం ఆయనకి లోబడి ఉండాలి. ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు ఏంటంటే ఆయన సురక్షితమైన ప్రదేశంలోనికి సురక్షితంగా మన ముందుకు నడిపిస్తాడు. అదే కీర్తనకారుడు 30వ అధ్యాయము 15వ వచనంలో అదే చెప్తున్నాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఎప్పుడైతే అన్నీ ఆయనకి లోపరుచుకుంటామో, సమయాన్ని, ప్రణాళికను, మన నొప్పిని, మన బాధను, మన సమస్యలను ఆయనకి సమర్పణ చేసుకుంటామో, లోపరిచేటట్లు చేసుకుంటామో, ఆయన సమయములో ఆయన ఏంటంటే మనకు ముందుకు నడిపిస్తాడు, మనకి మేలు చేసే దేవుడు. కాబట్టి సమయంలో మూడో విషయముగా దేవుని సమయం మీద నమ్మకం ఉంచాలి. 3 విషయాలు. ముందుగా నేను దేవుని సమయం కోసం వేచి చూడాలి, దేవుని సమయంలోనే నడవాలి. మూడవదిగా నేను దేవుని సమయం మీద నమ్మకం ఉంచాలి. యేసుక్రీస్తు ఎప్పుడూ ఏంటంటే ఆయన జీవితంలో ప్రతి క్షణము తండ్రి సమయంలోనే నడుచున్నాడు. హీ వాక్ అకార్డింగ్ టు గాడ్స్ టైం టేబుల్. తండ్రి టైం టేబుల్ ప్రకారమే నడుచున్నాడు. ఆయన ఎదురు చూసి ఉన్నాడు. తండ్రి తన ప్రణాళికలు బయలుపరిచేంత వరకు ఎదురు చూసి ఉన్నాడు. బయలుపరచడం మాత్రమే కాదు, ఆ ప్రణాళికలు అమలు చేసే సమయము కోసము కూడా ఎదురు చూసి ఉన్నాడు. టు ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్స్, ఆ సమయం కోసం కూడా ఎదురు చూసి ఉన్నాడు. మనకేదో దేవుడు ఏదో చెప్తాడు, చెప్పిన వెంటనే ఊరుకుని పరిగెట్టేయకూడదు. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. దేవుడు సమయంలో ఆయన కార్యం చేస్తాడు. దేవుడు ఏంటంటే నిన్ను స్వస్థపరుస్తాను అంటే స్వస్థపరుస్తాడు ఆయన సమయంలో. ఈరోజు ప్రార్థన చేసామంటే ఈరోజే స్వస్థపరుస్తాడని కాదు. అక్కడ దేవుడు స్వస్థపరుస్తాడు అని మాటిస్తాడు. మాటిచ్చాడు అంటే ఆయన సమయంలో ఆయన మనకు కార్యం జరిగిస్తాడు. ఆయన సమయంలోనే. దానికోసం మనం ఎదురు చూడాలి. మనం ఎలా ఉన్నాం ఈరోజు? మనం ప్రార్థనలో ఎదురు చూస్తున్నామా? మనకేంటంటే పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చు, అయోమయంగా మనకు ఉండవచ్చు. ఆ సమయంలో మనం దేవుడి సమయం కోసం ఎదురు చూసినట్లయితే, దేవుని ప్రణాళిక కోసం, దేవుడి సమయం కోసం ఎదురు చూసినట్లయితే మనకేంటంటే ఆయన ఎప్పుడూ మంచి చేస్తాడు కానీ కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి సమయం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు సమయం కోసం వేచి ఉండాలి. దేవుని సమయంలో పనిచేయాలి. దేవుడి సమయం పట్ల మన నమ్మకం ఉండాలి. దేవుడు తన కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వల్ల మన హృదయంకు తలంపులు కావలను గాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము హృదయం బలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నరుతోడను మేలు సేయు ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టించెను
దయచేసి కూర్చోనండి. ఈరోజు చక్కని వర్తమానము సమయము అనే అంశం మీద రెవరెండ్ డి ప్రసాద్ రావయ్య గారు మనల్ని చక్కని వర్తమానంలో నడిపించినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా మరి వర్తమానాన్ని అందించినటువంటి వారికి బి శోభాదేవి గారి కుటుంబం నుండి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థమై ఏర్పాటు చేసినటువంటి చిన్న గిఫ్ట్ని కూడా మరి సమయంలో ప్రసాదరావు గారు అందుకోవాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు ప్రారంభ ప్రార్థనలో నడిపించినటువంటి శ్రీమతి కె ప్రశాంతి నవకిషోర్ గారికి, అలాగే జి జ్యోతి గారికి, శ్రీ కె సుబ్బారావు గారు, వీరంతా కూడా ఈరోజు మరి ఈ ఆరాధనలో మనల్ని నడిపించడానికి దేవుని ఏర్పాటు చొప్పున, దేవుని ఎన్నిక చొప్పున వారు ఈరోజు ఆరాధనలో మనల్ని నడిపించారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాము. అలాగే రేపటి దినాన మరి ప్రారంభ ప్రార్థన చేయటకు గాను బి అన్నపూర్ణమ్మ గారు, ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని నడిపించుటకు ఉదయ్ కిరణ్ గారు, అలాగే వాక్య భాగాన్ని చదవడానికి జె ధనుంజయ్ గారు, వాక్య ధ్యానంలో నడిపించుటకు జి దినేష్ గారిని ఏర్పాటు చేయబడి ఉంటూ ఉండగా రేపటి దినం వారందరూ కూడా పాలు పంపులు పొందినట్లు వారి కొరకు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే వారు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో వారికి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు టీ అండ్ స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి వారు తాళూరి బాబు బెనర్జీ గారి జ్ఞాపకార్థము వారి సతీమణి తాళ్ళూరి రంగమణి గారు మరియు కుటుంబ సభ్యులు మరి 10,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ఈ సమయంలో ప్రత్యేక కీర్తన ఆలపించుటకు డాక్టర్ రూత్ మేరీ క్రిస్టఫర్ గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను. పాడటానికి అనుమతి ఇచ్చిన ప్రధాన యాజకులు సల్మాన్ చక్రవర్తి అయ్యగారికి, హనుమాన్ అయ్యగారికి, అలాగే ప్రసాదరావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రాం కన్వీనర్ చక్రవర్తి గారికి, నీలిమ గారికి నా దీవెనలు. కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా వందనాలు. నూతన గీతమునే పాడేదా మహోన్నతుడా యేసయ్యా, నీవు చేసిన త్యాగమునే మరువము మా మంచి యేసయ్యా. సమర్పణతో సేవించెదము నిన్నే, సజీవులుగా ఆరాధించెదము
నిమ్మయా మాదు దైవము నీవేనయ్యా నిన్ను స్తుతించి గణపరుతుము నీకు సమమెవ్వరు నిన్ను ప్రకటింప కృప నిమ్మయా మాదు దైవము నీవేనయ్యా నిన్ను స్తుతించి గణపరతుము నీకు సమమెవ్వరు నీవే మా కాపరి నీవే మా అధిపతి నీవే మా కాపరి నీవే మా అధిపతి నూతన గీతమునే పాడేదా మహోన్నతుడా యేసయ్యా సమర్పణతో సేవించెదము నిన్నే సజీవులమై ఆరాధించుము నిన్నే నూతన గీతమునే పాడెదా మహోన్నతుడా యేసయ్యా. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన కొనసాగించుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే. మా పితల దేవుడు అయిన ఓ ప్రభువా నీ స్తోత్రుడవు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును స్తోత్రము చెల్లింతుము. ఓ యెహోవా ఆకాశ విశాలమందు నీ స్తుతి పాత్రుడును. సర్వశక్తి గల కృపానిధి ఒక ప్రభు మనల్ని ఆశీర్వదించి కాపాడుగాక. ఈ రాత్రి మేము పాపము చేయకున్నట్లు ఓ ప్రభా మమ్మల్ని కనికరింపుము. ఓ ప్రభా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం. ఓ ప్రభా నా ప్రార్థన ఆలకింపుము. దేవుడు మీతో నుండుగాక. పరిశుద్ధుడవు కృపామయుడవు నిత్యుడవగు మా ప్రియదేవ రక్షక మీ ఘననామమునకు స్తోత్రములు. పరిశుద్ధుడవు మేము నిత్యము స్తుతించి ఆరాధించుటకై మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసం కొరకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ భూమి మీద మా యొక్క జీవితకాలం అంతటా మీరు తోడే ఉండి మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ సకల శోధనలపై విజయం అనుగ్రహించి మీ అందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారముగా మేము జీవించే ఆధిక్యత మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకే వందనాలు. ఇలాంటి కాలంలో మీ అందు నూతనమైన విశ్వాస ఆవిర్భావాన్ని మేము పొందుకుంటకై మీరు కృపదయ చేస్తూ ఉన్నందుకు స్తోత్రములు. మా తండ్రి సగం దినములు మేము పూర్తి చేసుకొని 21వ దిన సహవాసములో మిమ్మల్ని కీర్తించే సమయము మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు ప్రభా. వెనుతిరిగి చూసుకుంటూ ముందు ఉన్న వాటి కొరకు మీ కృప ఆనుకుంటూ ఉన్నాము. మీ దివ్యమైన సహాయంతో మమ్మల్ని సమస్త విషయాలలో సరిచేయండి. మీ కృపకు పాత్రలుగా ఎంచండి. మీరు అనుగ్రహించు రక్షణ పొందుకొని మిమ్మల్ని స్తుతించి కీర్తించు ఆధిక్యత అనునిత్యమును మాకు అనుగ్రహించండి. నేటి సహవాసములో మీకు మహిమకరముగా నిలవబెట్టుకున్న మీ ప్రియులు ప్రశాంతి నవకిషోర్ గారిని గూర్చి, జ్యోతి గారిని గూర్చి, సుబ్బారావు గారిని గూర్చి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వారి ద్వారా మా తండ్రి మీరు మహిమను పొంది మాకు మీరు అనుగ్రహించిన నడిపింపు కొరకు స్తుతులు కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి మీరు మాతో మాట్లాడే నిమిత్తమై మీ ప్రియదాసులు రెవరెండ్ ప్రసాదరావు గారిని మీరు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన మీ తలంపులను బయలుపరిచినందుకు వందనాలు స్తుతులు మీకే చెల్లించుకుంటూ ఉన్నాం.
సమయమును మీ స్వాధీనం అందించుకున్నారు. మేమందరూ మా తండ్రి మీ సమయం కొరకు వేచి చూసేవారముగాను, మీ సమయమందు పనిచేసేవారముగాను, మీ సమయమందు నమ్మిక కలిగిన వారముగాను మేము కొనసాగే ధన్యత అనుగ్రహించి మమ్మల్ని హెచ్చరించిన విధానము కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. రెవరెండ్ ప్రసాదరావు గారిని మీ కృపలో భద్రపరచండి. వారి పరిచర్యను దినదిన ప్రవర్ధమానము చేయండి. ఉన్నతమైన ఫలమును అనుగ్రహించండి. ప్రయాణములలో బాధ్యతల్లో మీరు తోడే ఉండండి. దయగల తండ్రి, విరిన వాక్యము మా అందరి హృదయంలో నీరు కట్టి బహుగా ఫలింపచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడవు నిత్యుడవగు మిమ్మల్ని కీర్తించి ఆరాధిస్తూ నీ సహవాసములలో మా తండ్రి స్తుతి గీతాల ద్వారా మిమ్మల్ని ఘనపరుస్తున్న ప్రియులను దినదినము మీరు నిలవబెడుతూ ఉన్నందుకు వందనాలు. ఈరోజు మా తండ్రి డాక్టర్ రూత్ మేరీ క్రిస్టఫర్ గారి ద్వారా మిమ్మల్ని స్తుతించే ఆధిక్యత మరొక మారు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా తండ్రి సహవాసంలో మీ ప్రేమను పంచుతూ ఆయా రీతిలుగా సహకారం అందిస్తూ ఉన్న వారి గురించి, స్నాక్స్ను రిఫ్రెష్మెంట్స్ను అరేంజ్ చేస్తున్న వారిని గురించి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా తండ్రి మీ ప్రియులు తాళ్ళూరి బాబు బెనర్జీ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ కుమార్తె రంగమణి గారు, కుమారుడు ప్రశాంత్ విద్యాసాగర్ గారు కుటుంబము ఏర్పాటు చేసిన మీ యొక్క దివ్యమైనటువంటి ఈ కార్యముల కొరకు, ఈ సహవాసంలో మా తండ్రి రిఫ్రెష్మెంట్స్ కొరకు వారు అందచేసిన కాంట్రిబ్యూషన్ కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ కృపా కనికరములు కుటుంబం అంతటిపై ప్రసరింపచేయండి. మీకు మహిమకరమైన దీవెనలు సమృద్ధిగా దయచేయండి. దయగల మా ప్రియరక్షక, చదువుకుంటూ ఉన్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి ఎగ్జామ్స్లో ఉన్నతమైన జయం దయచేయండి. ఫ్రాన్సిస్ను ప్రత్యేకంగా మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. తన యొక్క ఎంఎస్ విద్యాభ్యాసంలో ఉన్నటువంటి ప్రభాయ ప్రతి పరిస్థితి మీకు అప్పగిస్తున్నాం. మీ దయగల గుప్పెలు విప్పండి. బిడకు అనతి కాలంలోనే మా తండ్రి ఎంఎస్ని కంప్లీట్ చేసుకుని మిమ్మల్ని ఘనపరచు ఆధిక్యత దయచేయండి. మీ దివ్యమైన కృపావరముల చేత మమ్మల్ని అందరినీ కనికరించుమని వేడుకుంటూ ఉన్నాము. మా తండ్రి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని గురించి, పరిచర్యను గురించి మరొక మారు మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. అలనాడు మీ ప్రియ కుమారుడైన యేసు స్వామిని హింసించి క్రూరముగా మరణానికి అప్పగించినటువంటి జనులు ఈరోజు కూడా మా తండ్రి మిమ్మును ఘనపరిచే వారిని, మీ కుమారుని యొక్క మరణ పునరుత్థానములను ప్రచురం చేసేవారిని హతమార్చటం ద్వారా వారి భక్తిని నిరూపణ చేసుకోవాలని అంధకారంలో ఉన్నారు. వారిని మీరు కనికరించండి. వారి పాపములకు క్షమాపణ అనుగ్రహించండి. వారి మనస్సును మీరే మార్చి మీ యొక్క కృపలో ఈ అవిధేయత అంతటి నుండి, యుగ సంబంధమైన అంధకారము నుండి మీరు మరల్చుమని వేడుకుంటున్నాం. దిగ్భ్రాంతికరమైన పరిస్థితులను మేము చూస్తున్నాము. మాపై అలుముకుంటూ ఉన్న ఈ అంధకారపు శక్తులన్నింటినీ మా తండ్రి మీరే నియంత్రించి మీకు మహిమకరమైన విశ్వాస అనుభవములలో మమ్మల్ని నడిపించుమని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రియరక్షక, చేరిన ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. అందరి అవస్థతలు మీరు తీర్చుమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకము మీరు కనికరించండి. ఉన్నతమైన ఆరోగ్యము, స్వస్థత చేకూర్చండి. భీమేశ్వరరావు గారి ఎడల, అనురాధ గారి ఎడల, శ్రీమతి సుష్మా రస్కిన్ గారి ఎడల మీ దివ్యమైన కృపగల చిత్తమును నెరవేర్చి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రేమపూర్వక సన్నిధి మాతో ఉంచండి. వెళ్ళుచుండగా ప్రతి ఒక్కరిని క్షేమంగా గృహాలను చేర్చండి. మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము మాకందరికీ దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందండి. ప్రభువైన యేసు అత్యున్నత నామమున వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మమ్మల్ని ఇంత దయతో కాపాడినందుకై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు వందనములు చెల్లించున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి అందుల సమస్త గండముల నుండి, అపాయముల నుండి మీ గొప్ప కనికరం చేత మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీ చేతులకు మా శరీర ఆత్మలను అప్పగించున్నాము. మేము దుస్తునికి లొంగిపోకున్నట్లు
మమ్మ కాపాటుకు మీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపమని మా ప్రభుని యేసుక్రీస్తు వారు వేడుకొంచున్నాము. ఆమేన్. మనం ప్రభువును సన్నుతింతము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికను తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి. ఎవరైనా దానిన మునిగిన శుద్ధి నొందెదరు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకే. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకే. సిలువ